కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ముంబైలో తన మొదటి షోరూమ్ ను ప్రారంభించిన నెల రోజుల్లోపే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రెండో షోరూమ్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఆగస్టు 11న ఢిల్లీలో ప్రారంభం కానుంది. ఐర్లాండ్లో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్ పై దారుణమైన జాతి వివక్ష దాడి జరిగింది. మీ దేశానికి మీరు తిరిగి వెళ్లిపోండి అంటూ ఇద్దరు యువకులు ఆయనపై సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన డబ్లిన్ శివారు ప్రాంతమైన బాలిమన్లోని పాపింట్రీలో జరిగింది. గురుగ్రామ్లోని ద్వారకా ఎక్స్ప్రెస్ వే సమీపంలో కొందరు యువకులు చేసిన హంగామా కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు 2 డజన్ల కార్లు రోడ్డెక్కాయి. వీటిలో మెర్సిడీస్ బెంజ్ SLC కూడా ఉంది. కార్లన్నీ రోడ్డును అడ్డగించడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో కాళ్లపారాని ఆరకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు సోమవారమే వివాహం జరిగింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి భోపాల్కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అభినీత్ గుప్తాను నిండా ముంచేశాడో వ్యక్తి. అతడి నుంచి ఏకంగా 10 లక్షల రూపాయలు వసూలు చేశాడు. వైద్యుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.